ఈ రాశి వారికి భూ సంబంధమైన వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనేక రకాల ఆటంకాలను అధిగమించగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను అలజడి కలిగినటువంటి వాతావరణము మరింత ఎక్కువగా ఉంటుంది. రాబోయే కార్తీక మాసంలో అవకాశం ఉన్నంత మేరకు శివుడికి సంబంధించిన పూజలు, విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకోగలిగితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రతి శనివారము శనికి తైలాభిషేకం జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో కొంతమంది వ్యక్తులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి నిజాలు మాట్లాడకపోవడము, అసత్యాలకు కారణం అవ్వడము, అంటే ఒకానొక డిస్కషన్ జరుగుతోంది, అక్కడ నిజం చెప్పి మిమ్మల్ని రక్షించాలి, మీకు అండగా నిలబడాలి, అలా కాకుండా మౌనం వహించడము, అవతల వాళ్ళు చెప్తున్నటువంటి అసత్యాలు వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా, మీరు నిందారోపణలు ఎదుర్కొన్నట్లే కదా, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందు మూలంగా అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడటము, ప్రత్యక్షంగా గొడవలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోలేకపోతున్నాము అన్న భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తప్పు చేస్తున్నారు, మందలించలేకపోతున్నాము, మంచి చెప్పలేకపోతున్నాము అని భావోద్వేగాలకు గురవుతారు. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముమ్మరం అవుతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్ర కవచ పారాయణ చెయ్యండి. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి విధి విధానంగా మల్లె పువ్వులతోటి, ఆరావళి కుంకుమతోటి అర్చన జరిపించండి.